రేవంత్ రెడ్డిని కలిసాక రేపు సమస్య సర్దుమణినట్టే అనుకోవచ్చా? అంటే లేకపోతే ఇంకా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే బెనిఫిట్ షోలు వచ్చేస్తాయి, టికెట్ రేట్లు పెరుగుతాయి అనేది ఒక చర్చ సాగుతుంది. ఆ ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు గారు సమావేశం అయ్యేది కేవలం జనవరి 10న ఆయన సంబంధించి సినిమా రిలీజ్ ఉంది, గేమ్ చేంజర్, దానికి సంబంధించి కలుస్తున్నారు అనే ఒక టాక్ ఉంది. నిజంగానే రేపు వాళ్ళు కలిసిన తర్వాత టికెట్ రేట్లు పెంచుతారా, లేకపోతే బెనిఫిట్ షోలు మళ్ళీ వచ్చేసినట్టేనా? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మాకు సినిమా రంగము ప్రత్యర్థి వర్గం కాదు. మేము ప్రధానంగా సినిమా రంగము తెలంగాణ ప్రాంతంలో మన తగ్గన ముందు హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చూసుకొని ఇక్కడ సినిమా రంగం అభివృద్ధి. అదే రకంగా ఈ ప్రాంతం హైదరాబాద్ నగరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు కూడా మాకు అడవులు ఉన్నాయి, అదే రకంగా నదులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో షూటింగ్ చేసుకోవడానికి చాలా మంచి సౌలభ్యం ఉన్నది. సినిమా రంగం బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి మద్రాసు తర్వాత హైదరాబాద్ నగరంలో సినిమా రంగం బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన పుష్ప కానీ మీరు వ్యతిరేకం కాదని మీరు చెప్తున్నారు, కానీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి మా వీళ్ళ పెత్తనం మీద అని చెప్పేసి ఒక రకంగా ప్రాంతీయ ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా, వాటి గురించి ఏమంటారు? నేనేమంటున్నాను, అసలుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. మాకు ఆంధ్ర తెలంగాణ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఉద్యమ సమయంలో ఉద్యమాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు కొనసాగింది, కాంగ్రెస్ పాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఏ యొక్క కోరికల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇవ్వడం జరిగిందో వాటన్నింటి కూడా నెరవేర్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మేము ఆంధ్ర ప్రాంతస్తులు మేము అనము. ఇంకోటి సినిమా యాక్టర్లు ఉన్నారు. నేనేమంటున్నాను, మా తెలంగాణ ప్రాంతంలో కూడా సినిమా యాక్టర్లు మా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈరోజు డెవలప్ అవుతారు, వస్తున్నారు. రంగ మా ప్రాంతం అనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏ ప్రాంతస్తులైనా కూడా సినిమా రంగంలో కళాకారులు ముందుకు వస్తూనే ఉంటారు. అంతేగాని ఇక్కడ కూడా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ మాకు అటువంటి ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారికి లేదు, మా ప్రభుత్వానికి లేదు. అంటే మరి పుష్ప 2లో అల్లు అర్జున్ చేసిన తప్పేంటి, ఎందుకు ఆయన వెనుకనే ప్రభుత్వం పడుతుంది ఒక చర్చ వస్తుంది కదా. నేను ఏమంటున్నా, ఈ తెలుగు ఛానల్ వరకు మరియు మిగతా అందరు కూడా ప్రజలకందరూ కూడా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తాం. సంధ్యా 70mm ప్రాక్టీస్ లో ఏదైతే బెనిఫిట్ షో చేసిందో 4వ తారీఖు, ఆ రోజు అల్లు అర్జున్ గారు పోలీస్ పర్మిషన్ అనేది, అంటే వాస్తవానికి అల్లు అర్జున్ కూడా అనుకోలే. ఎందుకు ఇటువంటి సంఘటన జరుగుతుంది అని చెప్పేసి ఆయన అనుకోకపోయిండు. ఎందుకొరకంటే ఆయన ఒకప్పుడు సామాన్య హీరో. ఆయన 20 సార్లు నేను సంధ్యా 70mm నేను ఫస్ట్ రోజు సినిమా చూడడానికి వెళ్తుంటే అని ఆయన చెప్పొచ్చు. అప్పుడు ఒక సామాన్య హీరో, అతను సామాన్య సినీ యాక్టర్. అదే రకంగా పుష్ప అనే సినిమా వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ విషయానికి వచ్చే వరకు ఇతను హైప్ క్రియేట్ అయిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడిగా ఇతనికి గుర్తింపు వచ్చింది. కనుక ఈ పుష్ప 2 సినిమా వచ్చే వరకు ఈయన చాలా వరల్డ్ హీరో అయిపోయాడు. ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా విడుదలైన ఇతని సినిమాలు బ్రహ్మాండంగా ఇతనికి ఆదరణ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఆయనకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను పోయినసారి పోయినా, ఒక 3-4 సంవత్సరాల క్రితం పోయినా, ఇప్పుడు ఏమవుతుందని ఆయన అనుకోవచ్చు. కానీ ప్రజెంట్ జరిగిన పరిస్థితి ఏమైంది చూడండి. వాడి పోయిన వాళ్ళు ఫస్ట్ రోజు సినిమా చూడాలని పోయిన వాళ్ళు ఎవరు? ఆయన వీరాభిమాన్నే పోదు. ఆ రోజు ఒక కుటుంబం పోయింది, 4. ఒక మహిళ చనిపోయింది. ఆ బాబు పరిస్థితి ప్రమాదకరంలో ఉన్నది. ఆ బాబు అసలు అల్లు అర్జున్ యొక్క వీరాభిమాని. ఆ పిల్లోడు పట్టుదలతోనే పోయాడు, తల్లిదండ్రులు అందరు కలిసి పోయారు ఆ సినిమాకి. కానీ ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ గా జరిగింది. కానీ విషయం ఏంటంటే, నాకు ఆ సినిమా అల్లు అర్జున్ మాటలు, అల్లు అర్జున్ గారు ఆయన యొక్క చేష్టలు చూసిన తర్వాత ఈయన ఇన్మెచ్యూరిటీగా ఉన్నాడు. ఈయన మామసాటు అల్లుడిగానే ఉన్నాడు. ఈయన మేనమామ సాటు అల్లుడిగానే ఉన్నాడు తప్ప మెచ్యూరిటీ కాలేదనేది స్పష్టంగా కనపడింది. సార్ నాది ఒక క్వశ్చన్ అండి. సార్ రేపు ఇది మీకు ల్యాండ్ మార్క్ అవబోతుంది, దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ది, రేపు రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇది గుద్దుబండలా మారిపోతుంది. ఏంటి పరిస్థితి అప్పుడు? సార్ ఒక మాట నేను చెప్పి వినండి, ఒక్క నిమిషం వినండి సార్. రేపు మీ ర్యాలీలలో జరిగే ప్రతి ఒక్క అపశృద్ధికి అందరికీ ఆ లీడర్లు జైలుకు పోవాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు అటువంటి చాలా జరిగాయి, చంద్రబాబు హయాంలో జరిగాయి. ముందు వేరు. ఈ రోజు నుంచి ఒక నిమిషం సార్, ఈ రోజు నుంచి ప్రజల మధ్యలోకి వచ్చేసింది, ప్రజల మెదడులోకి వచ్చేసింది, ప్రజల్లో ఉండిపోయింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఏ ర్యాలీ తీసినా, ఏ ఒక్కరి కాళ్ళు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, కళ్ళు తిరిగినా, కళ్ళు పడిపోయినా, దెబ్బ తగిలినా వాళ్ళ మీద కేసులు పడతాయి.
మీరందరూ లోపలికి బొక్కలకు ఖచ్చితంగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తన పని చేసుకుంటాను ఇక్కడ ఇక్కడ అంటే మీరు ప్రతిదానికి చట్టం అన్నట్టుగా తన పని తాను చేసుకుపోతుంది అనేది ఒకటి అదే సార్ నేను అంటున్నా రేపు దీన్ని ఎట్లా మీరు ఎదుర్కొంటారు? ఖచ్చితంగా కేసులు అవుతాయి. రాజకీయ నాయకులు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఖచ్చితంగా. రాజకీయ నాయకులకు ర్యాలీ లేకుండా, పబ్లిక్ మాబ్ లేకుండా, స్టాంప్ యాడ్స్ జరగకుండా అసలు రాజకీయ పార్టీలే లేవు. నేనేమంటున్నా, నాకు ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు అంటే మాకు ఎలాంటి కోపం లేదు. సార్ నేను అల్లు అర్జున్ గురించి మీరు నెగిటివ్ ఉన్నారని అనట్లేదు సార్. రేపు మీకు ఈ ఉపద్రవం రాబోతుంది. రైట్ రైట్ ఓకే ఓకే రైట్ రైట్ అరవింద్ గారు నమస్కారం అండి. ఒక్క నిమిషం సతీష్ గారు మళ్ళీ మీద మాట్లాడతాను. నమస్తే సార్. మొత్తం మీద రేపు సీఎం రేవంత్ రెడ్డితో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం సమావేశం కాబోతుంది. ఏం జరుగుతుంది అంటారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు?